మట్టి బొమ్మవు నీవు కాదన్నా, పరమార్థ సత్యము జాగు చేయక తెలిసికోరన్నా. మట్టిలో మాణిక్యమున్నది, వెతుకువానికి కానవచ్చును. సత్యమైన ఆత్మరూపము తెలియువానికి ముక్తి పదము. తత్వసారము తెలిసికోరన్నా. తనువే మన సత్యం అనుకోవడం మన జీవితంలో చేసే అతిపెద్ద తప్పుల్లో ఒకటి. మనం రోజువారీ జీవితంలో ఎంత సమయాన్ని, శక్తిని, డబ్బును ఈ శరీరాన్ని సంరక్షించడానికి, అలంకరించడానికి వెచ్చిస్తామో గమనించండి. నిజంగా ఈ శరీరమే మన సత్యమా? ఈ శరీరం తాత్కాలికమని, ఇది ఒక మట్టి బొమ్మ వంటిదని ఈ వచనం చెబుతోంది. మన అసలు సత్యం, అసలు మనసు, అసలు ఆనందం ఈ శరీరం కానే కాదు. మట్టి బొమ్మలో మాణిక్యం దాగి ఉండవచ్చు, కానీ సాధారణంగా దానిని అందరూ గుర్తించలేరు. ఒక మాణిక్యాన్ని కనుగొనాలంటే ప్రత్యేకమైన కళ్ళతో, ఓర్పుతో, శ్రద్ధతో వెతకాలి. అలాగే మన ఆత్మను, మన అసలు రూపాన్ని తెలుసుకోవడం కూడా అంతే ప్రత్యేకమైన ప్రయత్నంతో ప్రయత్నించాలి. అది బయట ఎక్కడో దొరకదు, అది మనలోనే ఉంది. కానీ మనం ఆత్మ గురించి తెలుసుకోవడానికే సమయం ఇవ్వకుండా భౌతిక సుఖాల వెనుక పరుగులు తీస్తుంటాము. ఈ వచనం మనకు ఒక ముఖ్యమైన విషయం చెబుతుంది. మన ఆత్మ సత్యం తెలుసుకోవడంలోనే నిజమైన శాంతి దాగి ఉంది. మనం జీవితంలో ఎన్నో వస్తువులను, సుఖాలను సంపాదించవచ్చు, కానీ అవి అన్నీ తాత్కాలికమైనవే. మనకు ఈ శరీరం కూడా శాశ్వతం కాదు. ఇది ఒకరోజు మట్టి బొమ్మలా మట్టిలో కలిసిపోతుంది. కానీ ఆత్మ శాశ్వతం. దాని రూపం, దాని విలువ, దాని శాంతి ఎవరికీ దోచిపోవడం సాధ్యం కానే కాదు. భౌతిక ప్రపంచం మనలను ఎప్పుడూ కలవర పెడుతుంది. శరీరానికి కావాల్సినంత సమయం, శ్రద్ధ ఇచ్చిన తర్వాత మన ఆత్మను తెలుసుకోవడానికి సమయం కేటాయించమని ఈ వచనం మనను ఆహ్వానిస్తుంది. ముక్తి అంటే ఏమిటో ఆలోచించండి. అది భౌతికంగా ఏదైనా సంపాదించడమా? కాదు. లేక మన భయం, భ్రమ, దుఃఖం వంటి వాటి నుండి విముక్తి పొందడమా? అవును. ఈ ముక్తి ఎక్కడో దొరకకుండా మన లోపలే ఉంది. మనం ఆత్మసత్యాన్ని తెలుసుకుంటే అది మనకు ఎటువంటి పరిస్థితుల్లోనూ శాంతిని అందిస్తుంది. మన జీవితంలో అసలు విలువైనది ఏమిటో తెలుసుకునేందుకు మనకు ఆత్మతత్వాన్ని, పరమసత్యాన్ని గ్రహించే దృక్పథం అవసరం. మీ ఆత్మ నిజస్వరూపాన్ని తెలుసుకోవడానికి ఒక్క అడుగు ముందుకు వేయండి. అదే నిజమైన శాంతికి మార్గం. నా పేరు డాక్టర్ లలిత పార్థ. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. హరి ఓం తత్సత్.